ట్రేడింగ్ అంటే ఓన్లీ లాభాలే కాదు. అందులో నష్టాలు కూడా ఉంటాయి. రిస్క్ ఉంటుంది. ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. సో, ఈరోజు మనం ఈ విషయాలపై, ఈ అంశంపై మాట్లాడదాము. ఈరోజు మనతో పాటున్నారు ఏకాంబరం గారు. ఓనర్ ఆఫ్ పైసా విద్య అనమాట. సో, తనతో అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. సో, ఏకాంబరం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మా ప్రేక్షకులకు చెప్పండి. షూర్. సో, నా హ్మ్. పేరు ఏకాంబరం. ఐమ్ ఫౌండర్ ఆఫ్ పైసా విద్య. హ్మ్. సో, నేను వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్‌లో 12 ఇయర్స్ వరకు వర్క్ చేశాను. హ్మ్. సో, ఇందులో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులన్నీ చూశాను. హ్మ్. అంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ప్రాఫిట్సే వస్తాయని చూసారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ చూసి ఫేక్ ట్రేడింగ్ స్క్రీన్ షాట్స్ చూసి హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డికేడ్ ముందుగానే మనం చూసినట్లయితే షేర్ మార్కెట్ అనేవాళ్ళు. అంటే షేర్ మార్కెట్‌లో షేర్స్ కొని అమ్మడం అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే జనాలకు తెలిసేది. ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది రీసెంట్‌గా జనాలకు భలే పాపులర్ అయింది. ఎందుకంటే ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో చాలా షార్ట్ పీరియడ్‌లో మనం ఎక్కువ మనీ అనేది క్రియేట్ చేయొచ్చు. కానీ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు బిల్డ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టాకు రూ. 100 నుంచి 200కెళ్ళాలంటే సో, దానిపైన చాలా ఫండమెంటల్స్, టెక్నికల్స్, కంపెనీ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్ వీటిపైనంతా డిపెండ్ అయ్యి ఉంటది. హుహు. కానీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది స్పెక్యులేషన్. అంటే ఇక్కడ బెట్టింగ్ చేస్తామనమాట. అంటే హుహు. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 టైప్స్ ఉంటాయి. హుహు. సో, మార్కెట్ పైకెళ్తుందా, కిందకెళ్తుందా ప్రొడక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మనది ఏదైతే ఆప్షన్ ప్రైస్ ఉంటుందో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో రూ. 1 నుంచి 200 వెళ్ళిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. రూ. 500 వెళ్ళిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. హుహు. సో, ఇవి రేర్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ జరుగుతాయి. కానీ ఇప్పుడున్న జెన్‌జీస్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రతిరోజు, ప్రతి మూవ్‌మెంట్ ఇలానే జరుగుతుంది. ఒక ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెడతారు. అంటే స్టార్టింగ్ ఫేజ్ మార్కెట్‌లో ఎంటర్ అయినప్పుడు సేవింగ్స్ తీసుకొచ్చి పెడతారు. సో, అక్కడ లాస్ వస్తుంది. హుహు. తర్వాత ఏం చేస్తారు? ఫ్రెండ్స్ నుంచి అప్పు తీసుకొస్తారు. సో, అక్కడ లాసెస్ ఫేస్ చేస్తున్నారు. సో, లాస్ట్ స్టేజ్ ఏం చేస్తారు? లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకుంటారు. ఆ అమౌంట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళు రాంగ్ వేకి వెళ్తున్నారు. లైక్ థెఫ్ట్ చేయడము, లేదా సూసైడ్‌లు చేసుకోవడం ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో, మార్కెట్‌లో వన్ ఆఫ్ ద డేంజరస్ ప్రొడక్ట్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నమాట. అయితే స్టాక్ మార్కెట్‌లో కొత్తగా వచ్చే వాళ్ళు చేసే ఎక్కువగా ఏ మిస్టేక్స్ చేస్తారు? సో, ఎక్కువగా చేసే ఫస్ట్ మిస్టేకు మార్కెట్ గురించి నేర్చుకోకుండా డైరెక్ట్‌గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయడము. హుహు. సో, ఇంకొకటేంటి వీక్లీ కాంట్రాక్ట్స్. అంటే ఒకప్పుడు ట్రేడ్ హ్మ్. చేసేవాళ్ళు మంత్లీ కాంట్రాక్ట్స్‌లో పర్చేస్ చేసేవాళ్ళు లేదా 2 మంత్స్, 3 మంత్స్ హ్మ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పర్చేస్ చేసేవాళ్ళు. ఈ జెన్‌జీస్ ఏం చేస్తారంటే మంత్లీ కాంట్రాక్ట్స్ అనేది లిక్విడిటీ తక్కువగా ఉండేది. కానీ ఈ వీక్లీ కాంట్రాక్ట్స్ లేదా ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి. హ్మ్. ప్రతి కాంట్రాక్ట్‌కు వీక్లీ ఒక ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్‌లో ఏంటంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ ముందు చెప్పినట్టు రూ. 1ది రూ. 200కు 2-3 మినిట్స్‌లో వెళ్ళిపోతుంది. సో, ఇట్లా ఆపర్చునిటీ చూసి ట్రాప్ అవుతున్నారు. తర్వాత ఇంకొక మిస్టేక్స్ ఏంటంటే మల్టిపుల్ డీమాట్స్ అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. వాటికి మెయింటెనెన్స్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ వన్స్. సో, ఇట్లా చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంటారు బిగినర్స్. అయితే బ్రోకరేజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు నిజంగా అలాంటి అంటే ఇన్‌సైడర్ ఇన్ఫర్మేషన్ అందుతుందంటారా? సో, ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎంప్లాయీస్ ఎవరైతే స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్‌లో వర్క్ చేస్తుంటారో పబ్లిక్‌లో ఉండే మిత్ ఏంటంటే ఓకే. వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మంచిగా హ్మ్. లాభాలు సంపాదించుకుంటారు అనేసి ఒక మిత్ అయితుంది మార్కెట్‌లో, పబ్లిక్‌లో గాని. బట్ హ్మ్. ఇదైతే కంప్లీట్‌లీ రాంగ్. సో, ఎవరైతే స్టాక్ బ్రోకింగ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్ మొత్తం ఒక స్టాక్ బ్రోకర్ రిపోర్ట్ చేయాలి. ప్లస్ ఎక్స్‌చేంజ్‌కి రిపోర్ట్ చేయాలి. సో, హ్మ్. ట్రేడింగ్ పైన ఎంప్లాయీస్‌కి ఒక పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఏ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదు. హుహు. ఓన్లీ ఇన్వెస్టింగ్ మాత్రమే పర్మిట్. దట్ ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మీ జర్నీలో మీరు చూసిన ఏదైనా స్కామ్స్ ఉంటాయి గదా! యాహ్! అవేమన్నా ఉన్నాయా? యాహ్! చాలా స్కామ్స్ అయితే నేను నోటీస్ చేశాను. హ్మ్. సో, ఎగ్జాంపుల్ ఇందులో ఏంటంటే మనకు క్విక్ రిచ్ స్కీమ్స్ ఉంటాయి. లైక్ ఎంఎల్ఎం స్కీమ్స్. సో, వాళ్ళేం చేస్తారంటే ఇన్వెస్టర్స్‌కు డేటా సంపాదిస్తారు. ఆ డేటా నుంచి కాల్ చేసి గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామనడము. హ్మ్. ఇట్లా గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చి మీకు మంత్లీ ఒక 2,00,000, 3,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు రూ. 2 ఇంట్రెస్ట్ కన్నా హైయర్ ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్స్ ఇస్తామని అష్యూరిటన్స్ ఇస్తారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అత్యాశకు పాల్పడి జనాలు వీళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో, వీళ్ళు ఇందులో మార్కెట్‌లో పెడతారు. వీళ్ళు ప్రాపర్‌గా మేనేజ్ చేయలేక లాసెస్ వస్తాయి. లాస్ వచ్చినప్పుడు వాళ్ళకు వడ్డీలు పే చేయలేక ఫెయిల్ అవుతారు. ఇట్లాంటి టైంలో వీళ్ళు మళ్ళా కొత్త వాళ్ళని ఆకట్టుకుంటారు. వీళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం ద్వారా కొత్త వాళ్ళని ఆకట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ తెప్పించి పాత వాళ్ళకిస్తారు. హుహు. ఇలా ఈ రొటేషన్ అనేది ఒక పర్టిక్యులర్ టైం వరకు మాత్రమే జరుగుతుంది. హుహు. సో, తర్వాత వీళ్ళు లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు హుహు. మీరు రీసెంట్‌గా చూసినట్లయితే తెలంగాణకు మంగ్లీ పేరుతో బాలాజీ నాయక్, రమావతి మధు అనేవి వీళ్ళేం చేశారంటే ట్రేడింగ్ పైన ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అంటే హుహు. ప్రజల నుంచి డబ్బులు తీసుకొని మేము దాన్ని ట్రేడింగ్ పైన పెడుతున్నాం అనేసి ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇష్యూలో సో, జనాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ముందు అదే వీళ్ళు ప్రాపర్టీ పైన పెడతాము, గోల్డ్ పైన పెడతామనుంటే వాళ్ళని చూసేవాళ్ళు ప్రాపర్టీని. టాంజిబుల్ అసెట్ కాబట్టి ఓకే. వీళ్ళకి ప్రాపర్టీ ఉందని. వీళ్ళు ఎప్పుడైతే ట్రేడింగ్‌లో పెడతామని నమ్మిచ్చారో అది ఇంటాంజిబుల్ అసెట్.
వాళ్ళు పబ్లిక్‌గా చూడలేరు. సో, వీళ్ళు నమ్మి చాలా వరకు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. సో, రీసెంట్‌గా ఏదైతే మనకు యూఎస్, ఇరాన్ వార్ వచ్చిందో, ఆ వార్‌లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హ్మ్. వీళ్ళు ఎక్కువ లాసెస్ అనేది ఫేస్ చేశారు. ఆ లాసెస్ ఫేస్ చేయడం వల్ల వీళ్ళకి పబ్లిక్ నుంచి తీసుకున్న మనీకి టైంలో ఇంట్రెస్ట్ పే చేయలేకపోయారు. సో, ఇలా కంటిన్యూగా వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ చేయడం వల్ల అది పబ్లిక్‌లో పెద్ద ఇష్యూ అయింది. ఓకే. యాహ్! అయితే సోషల్ మీడియాలో ఉండే టిప్స్ కానీ, ఇంకా ఈ ఫేక్ ట్రేడింగ్ గురువులున్నారు గదా! అవును. వీళ్ళ వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారు? సో, ఇప్పుడు మనకు ఇండియాలో చూసినట్లయితే అరౌండ్ ఒక 20 క్రోర్స్ పైన డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే హ్మ్. 20 క్రోర్స్ పైన ట్రేడర్స్ ఉన్నారు. బట్ లీగల్‌గా సెబీతో రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్స్ వచ్చి హార్డ్‌లీ హ్మ్. 1100-1200 మెంబర్సే ఉన్నారు. మిగతా మొత్తం సోషల్ మీడియాలో అన్‌రిజిస్టర్డ్ అడ్వైజర్స్ అనమాట. సో, వీళ్ళేంటంటే ప్రాఫిట్ షేరింగ్ పైన గాని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మేము మీకు టిప్ ఇస్తాము. అందులో మీకు ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్‌లో ఒక 30%, 40% తీసుకుంటామని ఇస్తారు. బట్ ఈ ట్రాన్సాక్షన్స్ వెరీ షార్ట్ టర్మ్, అంటే ఒక 1 మంత్, 2 మంత్స్ జరుగుతాయి. వీళ్ళు ఎప్పుడైతే క్లయింట్ లాస్ అవుతారో అప్పుడు వీళ్ళు రెస్పాండ్ అవ్వడం మానేస్తారు. ఇంకొకటి, మనకు స్కామ్‌లు జరగడానికి ఎక్కువ అవకాశం ఏంటంటే టెలిగ్రామ్స్‌లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఐడెంటిటీ రివీల్ ఉండదు. సో, లాస్ అయితే ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియదు. అయితే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏది బెస్ట్? ఇంకా కొత్త వాళ్ళకి ఏది మీరు సూటబుల్ అంటారు? యాహ్! సో, హ్మ్. ఇప్పుడు ఉన్న జెన్‌జీస్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ట్రేడింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో, మనీ కంప్లీట్ లాస్ అయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎప్పుడైతే ఇక్కడ రిలీజ్ అవుతారో లాస్ అని, అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. సో, మేమిచ్చే గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఫోకస్ చేయండి. ఏవైతే మంచి కంపెనీస్ ఉంటాయో లైక్ బ్యాంకింగ్ సెక్టారు, ఐటీ సెక్టారు, వీటిలో లాంగ్ టర్మ్ ఎప్పుడైతే మార్కెట్‌లో ఎంటర్ అవ్వాలో అప్పుడు లాంగ్ టర్మిజంతో కొనుక్కోవడం మంచిది. హుహు. అంటే ఒక 3 ఇయర్స్ టు హ్మ్. 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని కొనుక్కోవడం మంచిది. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే బెస్ట్ వే. హ్మ్. సో, ఇందులో ఏంటంటే మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. మన ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిఫై అవుతుంది. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చెయ్యకుండానే కూడా మనం ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? యెస్. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో చేయొచ్చు. అది కూడా హ్మ్. డిస్ట్రిబ్యూటర్ ద్వారా. ఇప్పుడు ఓకే. జనరల్‌గా అందరికి ఒక హోప్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలని. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అంటే మనకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. హ్మ్. జస్ట్ బట్ అందులో మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోలియో ఫార్మాట్‌లో ఉంటాయి. హ్మ్. మనకు డీమ్యాట్ ఉండాల్సిన అవసరం లేదు అందులో. అయితే ఎక్కువగా ట్రేడింగ్ చేయించడం బ్రోకర్‌లకు లాభమా? నష్టమా? బ్రోకర్‌కైతే లాభం. ఎందుకంటే ఎంత ఎక్కువ ట్రేడ్ చేస్తే హ్మ్. బ్రోకర్‌కు పర్ ఆర్డర్ పైన క్లయింట్ నుంచి సమ్ కమిషన్ తీసుకుంటారు. లైక్ హ్మ్. రూ. 20, రూ. 30. బట్ హ్మ్. ఇక్కడ ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి కూడా చాలా లాభాలుంటాయి. హుహు. సో, మనం చేసే ప్రతి ట్రేడ్‌లోనూ గవర్నమెంట్‌కు ఎస్‌టిటి, ట్రాన్సాక్షన్ చార్జెస్, జీఎస్టీ, సెబీ చార్జ్ అని చాలా వరకు గవర్నమెంట్‌కెళ్తది. హుహు. సో, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం అయితే అరౌండ్ ఓన్లీ ఒక ఎస్‌టిటి నుంచి గవర్నమెంట్‌కి అరౌండ్ 70-80 క్రోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తుంది గవర్నమెంట్‌కు. అయితే క్రిప్టో ట్రేడింగ్ బెటర్ అంటారా? లేకుంటే ఇండియన్ మార్కెట్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అది బెటర్ అంటారా? సో, ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎక్కువ క్రిప్టో పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే బిట్‌కాయిన్ ఒకటే చూసారు. సో, హ్మ్. బిట్‌కాయిన్ అనేది ఇప్పుడు 1,00,00,000 దాటింది. మళ్ళీ రీసెంట్‌గా ఒక 65,00,000 వరకు వచ్చింది. హ్మ్. సో, బట్ ఒక 8-9 ఇయర్స్ చూస్తే బిట్‌కాయిన్ 10,00,000, 5,00,000 అంతకన్నా తక్కువుంది. సో, దాని ఒక్క కాయిన్‌ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మిగతా వాటిలో కూడా యూత్ అయితే ఎంటర్ అవుతున్నారు. బట్ రీసెంట్‌గా గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ పైన కొన్ని రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. ఓకే. మీరు క్రిప్టోలో ఏది ట్రేడ్ చేసినా ఫ్లాట్ 30% టాక్స్ పే చేయాలి. హ్మ్. ప్లస్ 4% సెస్ ఉంటుందన్నమాట. హుహు. సో, బట్ ఇండియన్ మార్కెట్‌లో ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెగ్రిగేషన్ ఉంటుంది. ఇండియన్ మార్కెట్‌లో మీకేదన్నా ఫ్రాడ్ అయిందంటే రెగ్యులేషన్స్ ఉన్నాయి. సెబీ హ్మ్. ఉంది. హ్మ్. మీరు సెబీని అప్రోచ్ అవ్వచ్చు. బట్ క్రిప్టో మార్కెట్‌లో ఆ ఫెసిలిటీ లేదు. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ మార్కెట్‌లో మనం ట్రాక్ చేయాలంటే కొన్ని గ్లోబల్ కాసెస్ కూడా ఇంపాక్ట్ అవుతది ఇండియన్ మార్కెట్స్. బట్ హ్మ్. క్రిప్టోలో మనము ఎక్కడ జరిగినా కూడా క్రిప్టో మార్కెటే ఎఫెక్ట్ అవుతుంది. సో, హుహు. టెక్నికల్‌గా ట్రాక్ చేయడం అనేది క్రిప్టో కరెన్సీని చాలా రిస్క్. సో, మన హుహు. ఇండియన్ మార్కెట్‌నైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక బ్యాంకింగ్ స్టాక్ తీసుకున్నాము. సో, బ్యాంకింగ్ స్టాక్స్ ఏ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది? లైక్ ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచింది. లేదా ఐటీ సెక్టార్ తీసుకుంటే ఏఐ వచ్చిందంటే ఐటీ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది. హుహు. సో, ఇది మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ క్రిప్టో అనేది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలీదనమాట. ఓకే. సో, కాబట్టి క్రిప్టోలు అనేది టూ మచ్ రిస్క్. హ్మ్. సో, అయితే ఈజీ మనీ అనేది నిజంగానే ఉందా? లేకుంటే ఇది ఓన్లీ మాయ మాత్రమేనా? ఈజీ మనీ అనేది ఎవరైతే నాలెడ్జ్, స్కిల్ ఉంటుందో అంటే మార్కెట్ నేర్చుకొని హ్మ్. ప్రాపర్‌గా రైట్ టైమ్‌లో ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవుతారో, హ్మ్. సో, వాళ్ళకైతే మనీ దే కెన్ బిల్డ్ ద మనీ. ఓకే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు గదా! అవును. సో, యువతలో ఇది చాలా ఉంది. సో, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటారు? సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వాలంటే ఇమ్మీడియేట్‌గా అయితే కాదు. సో, ఇప్పుడు యువత ఎవరైతే ఒక 18 ఇయర్స్ లేదంటే రీసెంట్‌గా జాబ్ వచ్చిందో, ఎర్లీ ఏజ్ నుంచి వాళ్ళు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని లైక్ మంత్లీ వాళ్ళ సేవింగ్ నుంచి ఒక 5,000, 10,000 అలా పాకెట్ మనీని పక్కన పెట్టి
వెల్త్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళకి మంచి కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. సో అలా లేకుండా వాళ్ళు లోన్స్ తీసుకుని ఎఫ్ఎన్ఓస్ చేయడం క్రిప్టోలు అనేది ఎప్పుడు రిస్క్ అనమాట. అయితే స్టాక్ మార్కెట్లో ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు మీరు చెప్పదలుచుకునే కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటివి? సో మనం ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఏ కంపెనీ పెట్టాలన్నా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండేవి. కానీ ఈ స్టాక్ మార్కెట్లకి ఎంటర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కొందరు ఏం చేసిన జస్ట్ ఒక యూట్యూబ్ చూస్తారు, అవును. చేసే ఆ వీడియో చూసి స్క్రీన్ షాట్లు చూస్తారు, నేను 10 lakhs ప్రాఫిట్ చేశాను. సో వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చేస్తున్నారు. బట్ ఎవరైనా స్టాక్ మార్కెట్కి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని వర్చువల్గా కొన్ని రోజులు మార్కెట్ మానిటర్ చేసి ఎక్కడైనా కోచింగ్ తీసుకొని తర్వాత ఎంటర్ అయితే బెస్ట్ అనమాట. ఇక్కడ ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏ ఏ విధాల్లో వీళ్ళకి మార్కెట్లో లాసెస్ వస్తుంది గైడ్ చేస్తారు. సో దానివల్ల వీళ్ళు లాస్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. రైట్. సో మీరు అన్నారు కదా పైసా విద్య, మీరు ఫౌండర్ కదా, పైసా విద్య అంటే ఏంటి ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా? సో పైసా విద్య అంటే జనరల్ టర్మ్స్లో పైసా అంటే మనీ అనేది ఆ లాంగ్వేజెస్లో కన్సిడర్ చేస్తాము. విద్య అంటే ఎడ్యుకేషన్. సో మేమేమంటే మనీని ఎలా మెయింటైన్ చేయాలనేది ఎడ్యుకేట్ చేస్తాం పీపుల్కు. లైక్ ఓవర్ బడ్జెటింగ్, వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అండ్ అందులో టైం మేనేజ్మెంట్ అవి కూడా ఉంటాయా? ఉంటాయి. ఓకే. సో పైసా విద్య ద్వారా మీరు ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? పైసా విద్య ద్వారా మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ ఓవర్ స్పెండింగ్ అనేది తగ్గించుకోండి. సో ఎస్ఐపీస్ కానీ సేవింగ్ చేయడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈవెన్ స్టాక్ మార్కెట్ ఒకటేనే కాదు, ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డ్ సిల్వర్కి మంచి భూమి ఉంది. మీరు డిజిటల్గా అయినా గోల్డ్ సిల్వర్ కొనచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న చిన్న 5,000 రూపీస్ ఉన్నా కూడా మీరు వెళ్ళి గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ కొని స్టార్ట్ ఫిజికల్గానే పెట్టుకోవచ్చు. అయితే కొత్తగా ఉన్న ట్రేడర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎంత మొత్తంతో స్టార్ట్ చేయాలంటారు? సో ఇక్కడ మార్కెట్లో ఏంటంటే మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే వాళ్ళు ఈవెన్ 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ 2,000 రూపీస్ షేర్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మనము ఎంఆర్ఎఫ్ తీసుకుంటే ఎంఆర్ఎఫ్ ఒక్క షేర్ కొనాలన్నా మనకు లక్ష రూపాయలు కావాలి ఉంటుంది. సో ఎంత కొనడం కన్నా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనము స్టార్టింగ్లో అనుకున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ట్రేడింగ్ ఆప్షన్స్ కదా, సో సింపుల్ లాంగ్వేజ్లో ప్రజలకు చెప్పాలంటే మీరు ఏమంటారు దాన్ని? సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫ్లవర్ బిజినెస్. సో మనం ఏదైతే ఫ్లవర్స్ కొంటాము అంటే యాజ్ ఎ ఫ్లవర్ ట్రేడర్గా ఇవి ఎన్ని రోజులు ఉంటాయి స్టాక్ పెట్టుకుంటాము, మహా అంటే ఒక 3 days లేదా 5 days. సో ఈ 3-5 daysలో సేల్ కావాలంటే ఏమవుతుంది, వేస్ట్ అవుతాయి. అయిపోతుంది. అవును. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే, దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. 1 week ఎక్స్పైరీ లేదా మంత్లీ ఎక్స్పైరీ. ఈ లోపుగా మనం సెల్ చేయలేదు అంటే మనకు ప్రీమియం అనేది 0 అయిపోతుంది. అయితే ఎందుకు యువత ఎఫ్ఎన్ఓ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు? సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ముందు చెప్పినట్లు ప్రీమియం అప్రిసియేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అప్రిసియేషన్ కానీ డిప్రిసియేషన్ కానీ ₹1 నుంచి 200 రూపీస్కి వెళ్ళడము, 500 రూపీస్కి వెళ్ళడము, వీటిని చూసి ఎక్కువ టెంప్ట్ అవుతున్నారు యువత. అయితే ఇది హై రిస్క్ గ్యాంబ్లింగ్ కాదు కదా? గ్యాంబ్లింగ్ కాదు, ఇక్కడ వచ్చి మనకు స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాజ్ పర్ సెబీ అనాలిసిస్ కూడా మీరు ఏ బ్రోకర్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా డీమ్యాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను వచ్చేది ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ వెరీ రిస్కీ. ఇందులో 90% ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. సో సెబీనే క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది. రీసెంట్గా మనకు వచ్చిన బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు అంటే ఈ ఎఫ్ఎన్ఓ పైన ఏదైతే ఛార్జెస్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఈ విధంగానైనా యువత ఎఫ్ఎన్ఓ పైన ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ తగ్గిస్తారనేసి. ఓకే. అయితే ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో సరైన అవగాహన లేకుండా ట్రేడింగ్లోకి వచ్చేస్తున్నారు. సో దీనివల్ల ఎలా నష్టపోతున్నారంటే మొదట్లో వాళ్ళ సేవింగ్స్ నుంచి పెట్టడము, పేరెంట్స్ మనీ పెట్టడము, లేదా హయ్యర్ ఇంట్రెస్ట్ పే చేసి లోన్స్ తీసుకోవడము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంప్లీట్ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? 100% ఫేక్. సో ఎవరైనా మీకు టిప్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళు మార్కెట్లో ఆల్రెడీ లాస్ అయ్యి ఈ టిప్స్ ద్వారా సంపాదించుకుంటున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు టిప్స్ ఇస్తున్నారంటే వాళ్ళు టిప్స్ ఇవ్వకుండా వాళ్ళే ట్రేడ్ చేసి సంపాదించుకోవచ్చు కదా. మీకు టిప్స్ ఇచ్చి వాళ్ళు ఛార్జెస్ తీసుకునే అవసరం ఏముంది? అయితే స్టాప్ లాస్ సో దీనివల్ల ఇలా ట్రేడింగ్ చేస్తే ఎంతవరకు ప్రమాదకరం తీసుకోకుండా చేస్తే కంప్లీట్ రిస్క్. మనం బ్రేక్ లేని బండి ఎట్లయితే డ్రైవ్ చేస్తామో స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే అలాగనే ఉంటుంది. స్టాప్ లాస్ లేకుండా చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అయితే డైలీ ట్రేడింగ్ మంచిదా లేకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా చేయడం బెటర్ అంటారా? సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. మీరు ఏ అడ్వైజర్ని అడిగినా ఏ కన్సల్టెన్సీని అడిగినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే బెటర్. ఎందుకంటే డైలీ ట్రేడింగ్ వల్ల వాళ్ళ ఎమోషనల్ మెంటల్ ఇల్నెస్ చాలా డిస్టర్బ్ అవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఇక్కడ ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడంటే అతని ఫోకస్ మొత్తం మార్కెట్ పైనే ఉంటుంది. మార్నింగ్ తను 9 ఉద్యోగం to చేసుకోలేడు. ఉద్యోగం చేసుకోలేడు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేడు. హ్మ్. సో ఇన్వెస్ట్మెంట్ విజన్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఓకే మనం ఒక షేర్ కొంటున్నాము, ఇది ఫ్యూచర్లో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఆ మైండ్ సెట్తో పెట్టేటప్పుడు మనం ప్రతిరోజు దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. మ్మ్. సో ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో వీళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేయలేరు. సో 9 to 3:30 వరకు ఏం జరుగుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ డేకి ఏం జరుగుతుందంతా మళ్ళీ నైట్ మార్కెట్ చూసుకోవాలి. మ్మ్. దీనివల్ల చాలామంది పీస్ ఆఫ్ మైండ్ కూడా కోల్పోతున్నారు ఈ డైలీ ట్రేడింగ్ వల్ల. ఓకే. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళలు స్టూడెంట్స్ కూడా ఈ ట్రేడింగ్ లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరేం సలహా అవును. చెప్తారు? సో ఒకప్పుడు ఓన్లీ జెంట్స్ మాత్రమే ట్రేడింగ్ చేసేవాళ్ళు, మహిళలు అంతగా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూడడం వల్ల మీరు డైలీ ట్రేడింగ్ చేసి 1000 రూపాయలు సంపాదించుకోండి, 2000 సంపాదించుకోండి అనడం వల్ల మహిళల ఇంట్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అరే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, మనం కూడా ట్రేడింగ్ నేర్చుకుని సంపాదిద్దామని. బట్ వీళ్ళు నేర్చుకొని డీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డింగ్ చేసుకుంటే నష్టం ఉండదు. ఓకే. సో ఎప్పుడైతే అడ్వైజర్స్ ఫాలో అవి వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకొని చేస్తారో అవి చాలా ప్రమాదకరం. ఓకే. 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 థ్యాంక్ యూ సో మచ్ చిదంబరం గారు. చాలా మంచి విషయాలు థ్యాంక్ యూ మేడం. చెప్పారు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఏదో ఈజీలే అనుకుంటాం, కానీ దాంట్లో నష్టాలు కూడా ఉంటాయి అండ్ అవును. రిస్క్ ఉంటుంది అండ్ మానసికంగా వాళ్ళు కొంచెం అర్థం ఒత్తిడికి చేసుకోవాలి, గురవుతారు. ఒత్తిడి కూడా ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.